జరిపించడానికి మనకు అనుగ్రహించున్నారు. జూన్ నెల చివరి వారంలో, త్రిత్వంలోని 2వ వారంలో. అందుని బట్టి కూరొచ్చి మీ అందరి పక్షంగా ప్రభు నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరొచ్చి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. అదే రీతిగా ఒకవేళ మరి ఎవరైనా బాప్తిస్మముల కొరకు గనుక సిద్ధపడినట్లయితే దయచేసి తెలియజేయండి. తప్పనిసరిగా కేవలం వచ్చి మనం వాక్యం విని వెళ్ళిపోవటమే కాదు, కానీ రక్షణలోనికి కూడా మనం రావాల్సిన వారు అన్నాం. కాబట్టి ఒకవేళ బాప్తిస్మ కొరకు సిద్ధపడినట్లయితే, లేక మేము సిద్ధపడాలనుకుంటున్నాం, బాప్తిస్మ తీసుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడే కాదు చెప్పినా దానికి సంబంధించిన మీకు ఒక వాక్య జ్ఞానంలో మరి పెంచి అప్పుడు బాప్తిస్మ జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. సరే, నేటి ధ్యానం కొరకు ఈరోజు రెఫరెన్స్లు కూడా దయచేసి నేను చదువుతాను, టైం అవుతుంది కాబట్టి. మరి ఇంతవరకు ప్రకటనలో తెలియజేశారు, చాలా వాల్యుబుల్ అవి. మనకి జరుగుతున్న ఈ డిసెంబర్ వరకు కూడా చర్చికి చాలా ఇంపార్టెంట్ డేస్. అంటే ఇంతకుముందు కాదని కాదు, ఈ డిసెంబర్కి మొత్తం ఒక స్కెచ్ వచ్చేస్తుంది. ఈ డిసెంబర్ క్రిస్మస్ ఏ సంఘాలు ఏ బ్యానర్ మీద, అంటే మన బ్యానర్ ఆంధ్ర అంగ్లికన్ చర్చ్ బ్యానర్, అట్లా వాళ్ళకు ఒక బ్యానర్ ఉంటుంది కదా, ఎవరి బ్యానర్ మీద ఎవరు జరుపుకుంటారన్నది బిగ్ టాస్క్. కాబట్టి దేవుని సన్నిధికి మీకోసమే రండి. దేవుడు మమ్మల్ని దీవించాలంటే నేనే రావాలి కదా, నాకు బదులు ఇంకొకటి కాదు. కాబట్టి దేవుని కొరకు భయభక్తులతో రండి, దీవించబడండి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. రెండోది, డీసీడీ వాళ్ళు, నాట్ ఇది సెయింట్ ఆండ్రూస్ వాళ్ళ రూల్స్ కాదు, డీసీడీ వాళ్ళు ఇస్తున్న రూల్స్ మరి సెయింట్ ఆండ్రూస్ వాళ్ళు అమలు చేయాలి. కాబట్టి దాన్ని కొంచెం ఫాలో అయ్యి మీ యొక్క ఐడీస్ మాత్రం మాకు వాట్సాప్లో పంపించండి. దరిదాపు ఒక 10-15 రోజుల్లోగా ఆ ప్రాసెస్ పూర్తి చేయాలి. సరే, నేటి ధ్యానం కొరకు లూకా సువార్త 9వ అధ్యాయం 56-58 వచనాలు. ఈరోజు పాఠం అంతా సువార్త పాఠమే. దయచేసి అలా తెరిచి పట్టుకోండి. సువార్త పాఠం లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుంచి 58 వచనాలు నేను చదువుతున్నాను. సువార్త పాఠం నుంచి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. చూడండి, ఒకడు అంటున్నారు, నీవెక్కడికి వెళ్ళను, యేసయ్యతో అంటున్నారు, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేస్తానయ్యా అని చెప్తూ ఉంటే, చూడండి, ఒకవేళ నాకు ఎవరైనా ఎలా చెప్తే కనుక అబ్బా నా వాక్యానికి ఎంత ఇంప్రెస్ అయ్యాడో అని నేను సంతోషించేవాడినేమో. కానీ యేసయ్య హృదయాంతరంగా ఎరిగినవాడు, పై మాటలకు పడిపోయేవారు కాదు. కాబట్టి యేసయ్య ఇస్తున్న మాట చాలా రిప్లై చాలా డిఫరెంట్గా ఉంది 58వ వచనంలో. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. ఈరోజు మన అంశం వెంబడించుట అనే అంశం. వెంబడించుట ఒకసారి చెప్తారా? వెంబడించుట. ఎవరిని మనం వెంబడిస్తున్నాం? ఎందుకు వెంబడిస్తున్నాం? ఏం ఆశించి వెంబడిస్తున్నాం కదా. ఈరోజు ఒకరితో మనం స్నేహం చేస్తున్నామంటే, ఒకరితో సాన్నిహిత్యం కలిగి ఉంటున్నామంటే ఊరికే కలిగి ఉండట్లా. వాళ్ళ ద్వారా ఏదో ఒక మేలు ఆశిస్తూ ఉంటాం, ఏదో ఒక లబ్ధి, ఏదో ఒక ప్రతిఫలం. అందుకే మనకు ఒకటి సామెత ఉంటుంది కదా, మా ఇంటికి వస్తే మీరు ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకు ఏమి ఇస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనకే ప్రతిఫలం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనకే ప్రతిఫలం కలగాలి. అట్లాగా మన యొక్క థింకింగ్ అట్లా ఉంటుంది, హ్యూమన్ నేచర్. సరే, వారు మార్గంలో వెళుచుండగా యేసయ్యతో ఒక ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తాను, ఎందుకంటే నీ వాక్యంతో నేను అంత ఇంప్రెస్ అయిపోయాను, నీ చేత నీ యొక్క లైఫ్, లేకపోతే నీ యొక్క ప్రభావం, నీ యొక్క జీవిత విధానం నన్ను అంత ఇంప్రెస్ చేసింది అని చెప్తున్నారు. సరే, ఈ ప్యాసేజ్లో మనకి 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం. అంటే ఇతను నిన్ను వెంబడిస్తానన్నాడు, మరొక వ్యక్తిని అయితే యేసయ్య అడుగుతున్నారు నన్ను నా వెంట రా అని. కాబట్టి 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మనకి కనబడుతున్నారు. 3 కేటగిరీస్ అంటే 3 వర్గాలకి చెందిన, 3 తరగతులకు చెందిన మనుషుల యొక్క నేచర్. సరే, ఇప్పుడు మొట్టమొదటి వ్యక్తిని మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటి వ్యక్తిని ఇక్కడ లూకా సువార్తలో ఒకడు అని చెప్పారు, కానీ నీవు ఎక్కడికి వెళ్ళినా నీ కూడా వస్తానన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు అసలు? ఇప్పుడు యేసు ప్రభుని ఫాలో అవుతానంటున్న ఈ వ్యక్తి ఎవరై ఉంటాడు? ఒకసారి మిగతా సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-19 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-19 వచనాల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందని చదువుతున్నాను. చూడండి, మత్తయి 8:18. యేసు తన యొద్దనున్న జనసమూహంను చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, వచ్చింది ఎవరంట? ఒక శాస్త్రి వచ్చి అతడు అంటున్నాడు, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్తుంటే సేమ్ ఇదే ప్యాసేజ్ అక్కడ
అప్పుడు యేసే అంటున్నారు, అయ్యా నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకడు అన్నారు, మత్తయి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వచ్చింది ఎవరంట? శాస్త్రి అనే ఆయన వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్న అందరూ యూదులే, పేరుకి అందరూ ఒకటే జాతి, ఒకే వర్ణం, కానీ అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో కొంచెం చిన్న ఏమంటాం, సబ్ క్యాస్ట్ అనొచ్చు. సబ్ క్యాస్ట్ కాదు కానీ ఉపతరగతులు. వాళ్ళెవరు? ఒకటి పరిసయ్యులు, రెండోది శాస్త్రులు, మూడు ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు. వీళ్ళందరూ కూడా యూదులే, కానీ ఇందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. సరే, ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరంటేనట శాస్త్రి వచ్చాడు. శాస్త్రి అంటే వీళ్ళకి శాస్త్రం బాగా తెలుసు అనమాట, శాస్త్రం బాగా తెలుసు. సరే, యేసుక్రీస్తు ప్రభువారి జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు, అది సమాజ మందిరంలో కావచ్చు, బయట కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని అనేక సార్లు వ్యతిరేకించింది, అనేక సార్లు అపోజ్ చేసింది ఎవరంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు. చూడండి, కాబట్టి లేఖన భాగంలో మనకి ఒక విషయము కనబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వ్యక్తికి ఏమని జవాబు ఇస్తున్నారంటే, అంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తానంటున్నాడు. కానీ ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పినట్లుగా నాకైతే పై మాట కనబడుతుంది కాబట్టి అబ్బో నాకు శిష్యుడు దొరికాడని సంబరపడతాను. కానీ యేసయ్య అయితే హృదయాంతరంగా ఎరిగినవాడు. ఆయన హృదయాంతరంగా, అంటే ఒక మాట వస్తుందంటే ఆ మాట ఎలాంటి హృదయంతో వస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి యేసయ్య దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ అతనికి ఇస్తున్న జవాబు అతని హృదయాన్ని చెప్తుంది. అదేంటంటే, బాబు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నావు, కానీ నాకు కనీసం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. అంటే ఈ వస్తున్న వ్యక్తి యేసు ప్రభు నుంచి ఏదో ఆశిస్తున్నాడు, ఏదో అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏదో ఎదురు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక శిష్యుడిగా ఉండటం ద్వారా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. కాబట్టి యేసయ్య ఇస్తున్న జవాబు ఏమిటంటే, బాబు నక్కలకు గొర్రెలను. ఎందుకు ఆ మాట వాడుతున్నాడు యేసయ్య? నక్కలకు గొర్రెలను అనే మాట ఎందుకు వాడుతున్నారంటే, చూడండి కొన్ని విషయాలు పరిశీలనగా. లోకాసు సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు డైరెక్ట్ గా ఒక వ్యక్తిని గురించి ఈ నక్కతో పోల్చారు. లోకాసు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చూడండి. అక్కడ నేను చదువుతున్నాను. ఆ గడిలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయ్యా, హేరోదు నిన్ను చంపబోరుచున్నాడని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసయ్య అంటున్నారు, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి, ఏమని చెప్తున్నారు యేసు ప్రభు వారు? మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి అంటున్నారు. పైన ఎవరో పంపించింది, ఎవరి గురించి తప్పించుకోమన్నారు? హేరోదు నిన్ను చంపే ప్లాన్ లో ఉన్నాడయ్యా, హేరోదు నిన్ను చంపేస్తాడు. హేరోదు ఎవరో మనకు తెలుసు, హేరోదు రాజు గారు. అప్పుడెప్పుడో వెళ్ళారు కదా జ్ఞానులు, ఆ దేశాన్ని పరిపాలించే ఒక రూలర్. కాబట్టి హేరోదు నీ మీద కక్ష కట్టాడు, నేను చంపేస్తాడు. ఎందుకంటే ఆయనకి చేతిలో అధికారం ఉంది, పవర్ ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, పవర్ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? సిబిఐ ఎంక్వైరీలు, ఐటీ సోదాలు. కాబట్టి వాళ్ళు భయపడి లొంగుతారనమాట మాట విన్న వాళ్ళకి. కాబట్టి ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. కాబట్టి హేరోదు నిన్ను చంపే అధికారం కలిగిన ఒక రూలర్గా, రాజుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దయచేసి దాకోవచ్చు కదా ఎక్కడికైనా వెళ్ళి అంటూ ఉంటే యేసుప్రభు ఏమంటున్నారంటే, అయితే ఇదిగో నా ఆన్సర్ ఆ యొక్క హేరోద్తో ఎలా చెప్పండి మన అంట్లా ఏమని అంటున్నారు? ఆ నక్కతో ఎలాగ చెప్పండి, ఆ నక్కతో ఎలాగ చెప్పండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు హేరోదు యొక్క గుణాన్ని అక్కడ వాడుతున్నారు అనమాట. అతని యొక్క స్వభావం, అతని యొక్క నేచర్ ఎట్లాంటిదంటే ఆ గుంట నక్కతో ఎలాగ చెప్పండి అనే ఒక హార్డ్ వర్డ్ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు హేరోదు ఎట్లాంటి వాడో ఆ మాట తెలియచేస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ శాస్త్రత ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నక్కలకు గొర్రెలను. అసలు నక్క స్వభావం చిన్నప్పుడు కథల్లో వినే ఉంటాం కదా, చిన్నప్పుడు కథలు నేర్చుకుని ఉంటాం, నీతి కథలో. ఆ నక్కకున్న బిరుదు ఏమిటంటే అడవి జంతువులన్నిటిలోనూ జిత్తుల మారి నక్క. నక్కకే జిత్తుల మారి నక్క. కాబట్టి ఒక రోజు ఒక నక్కను పిల్లి మాట్లాడుకుంటున్నాయంట. నక్క పిల్లి మాట్లాడుకుంటున్నాయి అడవిలో. కాబట్టి ఆ నక్క అడుగుతుంది పిల్లిని, ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఒకవేళ శత్రువు వచ్చాడు అనుకో, శత్రువు నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు అన్నదంట. నక్క అడిగేటప్పటికి పిల్లి చాలా చిన్నది కదా, దానికి పెద్ద ఏమి కెపాసిటీ ఉండదు. నాకేం తెలివితేటలు లేవు, నేను జస్ట్ నాకు చెట్టు మీదకి జంప్ చేయటం వచ్చేవా అంతే. కాబట్టి చెట్టుకి కూర్చుంటాను కొమ్మ మీదకి, ఏం జరుగుతుందో జరుగుతుంది.
అంతేనా నువ్వు అని అప్పుడు నక్క చెప్పడం ప్రారంభించింది. అది నేనైతేనా, నా దగ్గర ఎన్ని ఐడియాలు ఉన్నాయో తెలుసా? 1000-1200 ఐడియాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకవేళ శత్రువు వస్తున్నాడని నేను ముందే పసిగట్టాను అనుకో, అది వచ్చే దారిలో గుంటను తవ్వడం, ఐడియా నెంబర్ 4. ఒకవేళ అది ఇంకా నాకు దగ్గరగా వస్తుందని భావించినప్పుడు నేను చెట్టు చాటుకు వెళ్ళి మరింకొక బలమైన జంతువులాగా నేను వాయిస్ మార్చి మిమిక్రీగా ఒక సింహంలాగా, ఒక పుల్లాగా గాండ్రించడం, తద్వారా దాన్ని బయటపెట్టి నేను తప్పించుకోగలను. అది ఐడియా నెంబర్ 12. ఒకవేళ ఇంకా నాకు భయం వేస్తే కనుక అది వచ్చేటప్పుడు దాని కళ్ళల్లో ఇసుక కొట్టడం, మట్టి కొట్టడం, ఐడియా నెంబర్ 36. కాబట్టి ఒకవేళ అది నాకు దగ్గరగా వచ్చింది అనుకో, దాన్ని కాసేపు పొగిడి మాటల్లో పెట్టి నేను తప్పించుకోవడం, ఐడియా నెంబర్ 56. ఇలా చెప్పుకుంటా మొత్తం 1000-1200 చెప్పిందంట. నా దగ్గర ఇన్ని ఐడియాలు ఉన్నాయని. అలాగా అన్నదంట పిల్లి. ఇలాగా శత్రు యొక్క శబ్దం వినిపించింది, దగ్గరికి రానే వస్తున్నట్టు అనిపించింది. ఈ లోపు ఇది ప్లాన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఐడియా నెంబర్ 36 బెటరా, ఐడియా నెంబర్ 46 బెటరా, ఐడియా నెంబర్ 1002 బెటరా, ఇవన్నీ ప్లాన్ చేసుకున్న దగ్గరికి వచ్చేసింది. పిల్లి మాత్రం జస్ట్ సింపుల్గా ఆ చెట్టుకి కూర్చుంది. ఇది మాత్రం దానికి బలైపోయింది. ఆఫ్ కోర్స్. కాబట్టి ఇన్ని ఐడియాలు ఉన్నది ఏమైపోయింది? బలైపోయింది చాలాసార్లు. అట్లాగే అంటే అక్కడ బలవడం గురించి కాదు, కానీ నక్క జిత్తుల మారి నక్క, టెక్నిక్ కలిగింది అనమాట, యుక్తి కలిగినది, యుక్తి అనే పదం. కాబట్టి ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన వ్యక్తి శాస్త్రి. ఆ శాస్త్రి యొక్క అతని యొక్క స్వభావం ఎట్లాంటిది అంటే, అతని యొక్క గుణం ఎట్లాంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక అధ్యాయం అంతా వాళ్ళ కోసం కేటాయించారు. మిగతా ఆయా సందర్భాల్లో వాళ్ళని తూర్పారబెట్టినప్పుడు కూడా ఒక అధ్యాయమే వాళ్ళకి కేటాయించి వాళ్ళకి నేచర్ గురించి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు హేరోదు యొక్క స్వభావం కూడా, హేరోదు ఆ యొక్క అధికారం మీదకి, ఆ యొక్క రాజరికం మీదకి ఎట్లా వెళ్ళాడంటే ఈ నక్క స్వభావంతో, అంటే అనేక మందిని ముంచి, లేకపోతే అనేక మందిని తొక్కుకుని, అనేక మందిని వంచి, లేకపోతే అనేక మందిని కపటాభయం చేత వాళ్ళని అడ్డు తొలగించుకుని ఆ స్థానానికి వెళ్ళాడు. కాబట్టి యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఇదిగో మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పండి. అలాగే ఇప్పుడు కూడా ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానంటే సంతోషంగా ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు కదా అనుకుంటున్నాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటారు, అయ్యా నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గుళ్ళును ఉన్నవి అంటున్నారు. ఎందుకు ఈ మాటలు అంటున్నారంటే చూడండి, ఆ డీటెయిల్స్లోకి వెళదాము. అదేంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలోని కొన్ని రెఫరెన్స్లు నేనే వరుసగా చదువుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్తూ ఏమన్నారంటే, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులను. అప్పుడు సున్నాలు కొట్టేవారు, ఇప్పుడైతే పాలరాతితో మనం అలంకరిస్తున్నాం, పాలిష్ రాయితో అలంకరిస్తున్నాం. నువ్వు పాలిష్ రాయి తెచ్చినా, రాజస్థాన్ నుంచి రాళ్ళు తెచ్చి అతికించినా అందులో ఉన్నదేంటి? సమాధి, డెడ్ బాడీ. కాబట్టి చచ్చిన వాసన వస్తుంది ఓపెన్ చేస్తే కనుక, కుళ్ళిన వాసన. పైకి అందంగా కనపడవచ్చు. అట్లాగే ఈ శాస్త్రులు అనే వారి యొక్క హృదయాంతరంగం కూడా పైకి నీతిమంతులుగా కనపడే వాళ్ళే, పైకి నీతి వచనాలు వల్లిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉందంటేనట, సున్నము కొట్టిన సమాధి. లోపల చూస్తే భయంకరమైన దుర్వాసన, భయంకరమైన దుర్వాసన. దీన్ని ఎన్నిసార్లు ప్రభు ఈ పదాన్ని ఉపయోగించారో చూడండి ఈ యొక్క వచనాల్లో. ఒకసారి ముందు నుంచి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. 13, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యాన్ని మోస్తారు. ఇంకా మళ్ళా చూడండి 15వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఏమండి 16వ వచనం చూడండి, అదే అధ్యాయం 16. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, వీళ్ళు నాయకులైన వారు, వీళ్ళు శాస్త్రులు అంటే నాయకులైన వారు, కానీ వీళ్ళే గుడ్డివాళ్ళు. అందుకే యేసుప్రభు అన్నారు, గుడ్డివాడికి దారి చూపగలడా? మీరే గుడ్డివాళ్ళు. కాబట్టి అందులైన మార్గదర్శకులు. ఇంకొంచెం కిందికి రండి. 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25 చదువుతున్నాం. 25, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూడండి, ఒక అధ్యాయమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణగణాలు, వారి యొక్క నేచర్, వారి యొక్క స్వభావం, వారి యొక్క భక్తి విధానం, వాళ్ళ లేకపోతే కపటత్వం, లోపలేమో చెడు, పైకేమో ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని లేకపోతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన మాయ చేయాలనుకుంటే ఎలాగా, ఆయన మభ్య పెట్టాలనుకుంటే ఎలాగా, లేకపోతే ఆయన్ని లేకపోతే ఏదో మన మాటలతోటి మనము కళ్ళు కప్పాలనుకుంటే ఎట్లాగా.
కాబట్టి యేసుప్రభు వారు అంటారు, అయ్యా నక్కలకు గొర్రెలు. అంటే హేరోదు లాంటి వాళ్ళు, గోధుమ తీసే స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ రాజరికానికి ఎక్కారు, వాళ్ళ పరిస్థితి బాగా ఉంది. రెండోది ఎవరితో పోలుస్తున్నారంటే ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులు దేనికి పోల్చబడింది? విద్వాన్ ఉపమానంలో ఆకాశ పక్షులు సాతానికి పోల్చబడింది, అపవాదికి పోల్చబడింది, దురాత్మలకు పోల్చబడింది, అపవాది సంతానానికి పోల్చబడింది. కాబట్టి నక్క లేకపోతే అంటే ఇక్కడ పాపి కాదు, కానీ వాడు పైకి మాత్రం నీతిమంతులుగా కనబడుతూ ఉంటారు. వేషం, అందుకనే అయ్యో వేషధారులైన శాస్త్రుల భక్తి వేషం వేసుకుని నటించేవారు. పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే దేవుడు లేకపోతే యేసయ్య వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడట. ఏమండి, వేశ్యనైనా క్షమిస్తాడేమో. ఎస్, రాహాబు లాంటి వేశ్యని క్షమించాడు. యోహాను సువార్తలో ఒక పాపాత్మురాలు క్షమించాడు, కానీ వేషధారిని మాత్రం ఆయన క్షమించడు. కాబట్టి ఈ సమయాన అతను నేను వెంబడిస్తాను ప్రభువా, నేను ఫాలో అవుతాను అంటున్నాడు. అయితే యేసు ప్రభు రిజెక్ట్ చేశారు. ఇక రెండో వ్యక్తికి వద్దాము. అతడు ఏమంటున్నాడు అంటే లోకాసువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు అతన్ని, ఇదిగో నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు నాకు కావాలి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అయితే అతడు అంటున్నాడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను, దానికి పర్మిషన్ ఇయ్యి అని అడుగుతున్నాడు. ఏమండి, మొదటి వానికి వెంబడించాలని ఆశ ఉంది కానీ పిలుపు లేదు. యేసు ప్రభు నుండి దేవుడి నుంచి పిలుపు లేదు, కాబట్టి రిజెక్ట్ అయ్యాడు. రెండో వాడికి పిలుపు ఉంది. యేసు ప్రభు చెప్తున్నారు 59వ వచనంలో, ఆయన అనగా యేసు మరొకరితో నా వెంట రమ్మని యేసు ప్రభు పిలుస్తున్నాడు. కానీ వీడిని లోకం లాగుతుంది. నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను. అప్పుడు ఏసేయమంటున్నారు, అప్పుడు కూడా అతని యొక్క నేచర్ కనబడుతుంది. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని వెళ్ళి నీవు దేవుని రాజ్యమును ప్రకటించు. ఇక్కడ మృతులు అనగా ఎవరు ఆలోచన చేస్తుంటే చూడండి, ఒకవేళ ఈ చనిపోయిన వ్యక్తి అంటే ఒకవేళ ఇతని యొక్క తండ్రి చనిపోయాడో లేదో పూర్తిగా అయితే తెలియదు, కానీ అఫ్ కోర్స్ చనిపోయాడు అనుకుందాం. కానీ అతడు ఎలా చనిపోయాడంటే మృతుడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి పాపంలో చనిపోయాడు, పాపిగా చనిపోయాడు. దేవుని తెలుసుకుని చనిపోలా, పాపిగా అతడు చనిపోయాడు. సరే, ఇతను కుమారుడిగా ఉన్నాడు, ఇప్పుడు అతన్ని పాతి పెట్టుకుని రావాలి. ఇతను ఎలా ఉన్నాడంటే ఇతను నామకార్థంగా ఉన్నాడు, కుమారుడేమో నామకార్థంగా ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉపయోగిస్తున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి. కాబట్టి నువ్వు కేవలం శరీరంతో ఉన్నావు, నీ యొక్క బాడీ ప్రజెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్, నీ యొక్క ఆత్మలో నేను లేను. కాబట్టి నువ్వేమో కొట్టుమిట్టాడుతున్నావు, జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడువు. అయితే చచ్చిపోయినవాడు పాపి కాబట్టి ఆ పాపులైన వారు, మృతతుల్యమైన వారు వాళ్ళు పాతి పెట్టుకుంటారు. కనీసం నువ్వన్నా వచ్చి దేవుడు తెలుసుకుంటే మిగతా వాడు చచ్చిపోకుండా నువ్వు రక్షిస్తావు అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తాత్పర్యం. అయితే మూడో వ్యక్తిని కనుక మనం ఆలోచన చేస్తుంటే సమయం అవుతుంది కాబట్టి మూడో వ్యక్తిని మనం ఆలోచన చేస్తుంటే కానీ 61 వచనంలో 61 61 మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఎంటనున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేటట్టు మొదట నాకు సెలవు మన అడుగుగా. యేసయ్య అంటున్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు నా రాజ్యంలోకి ఎంత మాత్రం పాత్రుడు కాదు. మూడో వాడు, అతనికి కూడా పిలుపు ఉంది, రెండోది రావాలని కూడా ఉంది, వెంబడించాలని. బట్ ఇంటికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకుని వస్తాను, నా తల్లిదండ్రుల వద్ద. ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఏలియా అనబడిన భక్తుడు, ప్రవక్త, ఏమంటే రోషం కలిగిన ప్రవక్త. ఏలియా మామూలు ప్రవక్త కాదు, రోషం కలిగిన ప్రవక్త, పాత నిబంధన ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త. అట్లాంటి ఏలియా ఒకానొక దినాన్ని ఎక్కడికి వెళ్ళారంటే, ఒక ఆయన మనకి ఇప్పుడు సీజన్లో అరకలు దున్నేవారు. ఇదివరకు ఇప్పుడు ట్రాక్టర్లు దున్నుతున్నాయి అనుకోండి, పొలం అరకలు దున్నేవారు. 12 అరకలతోటి పెద్ద పొలం దున్నుతున్నారు. ఎక్కడ? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19 నుంచి నోట్ చేసుకుని ఈసారి రిఫరెన్స్ మాత్రం దయచేసి ఇంటి దగ్గర చదవండి, చక్కని ప్యాసేజ్. మొదటి రాజులు 19వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. కాబట్టి అక్కడ ఏరియా వెళ్ళేటప్పటికి పొలానికి అక్కడ 12 అరకలు దున్నుతుంటే 11 అరకలేమో పనివాడు దున్నుతున్నారు, 12వ అరక ఎలీషా దున్నుతున్నాడు. ఏరియా ఏమి మాట్లాడాలి అసలు, ఏమి మాట్లాడలా. ఏరియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఎలీషా మీద వేసేటప్పటికి ఒక్క మాట అడుగుతున్నాడు ఎలీషా, ఏలియా లేకపోతే గురువా, నేను వెళ్ళి నా యొక్క తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను, అంతే. చివరిసారి ఒక ముద్దు పెట్టుకుని నీ కూడా పడి వచ్చేస్తాను. చూడండి ఎంత చక్కని మాట. అక్కడ 20 నుంచి నేను చదువుతున్నా, సరే 19 నుంచి చదివి ముగిస్తాను.
ఏలి అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పట అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పగా అతని సెలవుడుగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గుర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించాడు. ఏలియా వెంబడి వెళ్ళి ఏమంటే 12 అరకలతోటి దుక్కుతున్నదని అంటే మామూలు విషయం కాదు. ఒక ల్యాండ్ లార్డ్, భూస్వామి ఎలీషా. బట్ ఏలియా వచ్చి దుప్పట వేశాడు. ఇదిగో అప్పటి నుంచి కూడా ఏలియా వెంబడి వెళుతూ అతనికి ఉపచారం చేస్తూ అతని శిష్యరకం చేస్తూ అతను కూడబడి వెళుతున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎలా వెంబడిస్తున్నాం అంటే, యేసు ప్రభువుని వెంబడిస్తే ఏదో లేకపోతే లబ్ధి చేకూరుతుంది. యేసు ప్రభువుని వెంబడిస్తే కనుక మాకు సొసైటీలో ఒక క్రేజ్ ఉంటుంది, లేకపోతే ఫలానా చర్చ్ మెంబర్స్ అని చెప్పుకుంటే మాకు ఏదో పెద్ద గుర్తింపు. ఇట్లాంటివి మనం ఆశించేటట్లయితే కనుక శాస్త్రి యొక్క స్వభావంతో మనం ఉన్నట్లు. అసలు ఒక గొప్ప విషయం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యెహోవా తమకు దేవుడిగా గల జనులు. మన దేవుని మందిరం కోసం దేనికోసం రావాలంటే, ప్రభువా నీకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి. అసలు వీటన్నిటికీ మూలం ఏంటో తెలుసా? దేవుడు. వీటన్నిటిని చేసేది ఎవరు? దేవుడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు నాకు కావాలి కదా, నువ్వే నాకు కావాలి, నా హృదయం నిండా నువ్వు నిండాలి. నువ్వు ఉంటే అన్ని వస్తాయి కదా, అన్ని వస్తాయి. అప్పుడు ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ధనం వస్తుంది, పేరు వస్తుంది, నీతి వస్తుంది, భక్తి వస్తుంది, ఫలింపు వస్తుంది. ఇవన్నిటికీ మూలం దేవుడు. కాబట్టి తెలివైనవాడు ఎవడైనా, ప్రభు నువ్వే నాకు కావాలయ్యా, నువ్వే నాకు కావాలి, నువ్వు తప్పేది వద్దు అంటూ ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు ఏమండి, నీవు నాకుండగా ఈ లోకంలో ఇంకేది నాకు అక్కర్లేదు. కాబట్టి అలాంటి పరిపూర్ణమైన హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రభు నువ్వు నాకు కావాలయ్యా, నిన్ను నేను సంపాదించుకోవడానికి వచ్చాను, నీ వాక్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను, నేను పట్టుకుని వెళ్తాను, నేను మోసుకుని వెళ్తాను, నీ వాక్య ప్రకారం నేను ఫాలో అవుతాను, నీ వాక్యాన్ని నేను వెంబడిస్తాను. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం అంతా చదవండి. అంతటికి మూలం నువ్వు పట్టణంలో ఉన్న దీవించబడతావు, పొలంలో ఉన్న దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు, నీ గిన్నె పిండి పిసుగుతోటి నీ సమస్తము దీవిస్తాను. అయితే ఎప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి. కండిషన్ ఒకటే, బ్లెస్సింగ్స్ బోల్డ్ అని ఆ అధ్యాయంలో మీరు చదివితే బ్లెస్సింగ్స్ కండిషన్ ఒకటి, నువ్వు శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచు. వింటున్నాం. రెండోది ఫాలో అవ్వాలి, అనుసరించి నడవాలి. కాబట్టి అనుసరించి నడిస్తే ఆశీర్వదించే దేవుడు. మనల్ని లేకపోతే మనల్ని ఏమి దూరం పెట్టే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి ఆయన వాక్యాన్ని ఫాలో అవుదాం, ఆయన అడుగుజాడలు నడుద్దాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాము, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. అట్టి కృపా భాగ్యం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలి ఉంటుంది గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు నాయన ఈ త్రిత్వంలోని 2వ వారం వెంబడించుట అనే అంశం గురించి మాతో మాట్లాడి ఉన్నాం. నేను ఇది మేమందరము కూడా ప్రభు ఒకవేళ ఏవేవో బాధలతోటి, ఏవేవో సమస్యలతోటి, ఏవేవో ఆలోచనలతోటి కృంగి ఉన్నామేమో, నలిగిపోతున్నామేమో, నాయన చింతపడుతున్నామేమో, కానీ మా యొక్క అన్నిటికీ పరిష్కారం నువ్వే ప్రభు. మా యొక్క ప్రతి ప్రశ్నకు, మా సమస్యకు నీ దగ్గర జవాబు ఉంది ప్రభు, సమాధానం ఉంది. నువ్వు ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, సమస్తం ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ప్రభువా మేము నాయన నేను ఏదో స్వార్థపూరితమైన మనసుతోటి లేకపోతే కపటమైన భక్తితో కాకుండా ప్రభువా పరిపూర్ణమైన హృదయాలతో, పరిశుద్ధమైన హృదయాలతో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని సంపాదించుకుని ఆయన వచ్చేటప్పుడు నాయన ఖాళీ పాత్రగా వచ్చిన మేము తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు నిండైన పాత్రగా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన సమర్పించి పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చబడిన భూమిలో నెరవేరుగాక. మా ఆహారాన్ని దయచేసి బలప్రార్థన చేసిన ప్రకారం మా ప్రవేశించి మా శోధనలో దయచేసి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక.
వర్ధిల్లింపచే